హలో యస్ వెల్కమ్ టు నెల్లూరు సైకిల్స్ అండ్ టెక్ బ్లాగ్స్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలని చాలా రోజుల నుంచి ఆశగా ఉండింది. నెల్లూరులో అన్ని షోరూమ్స్కి వెళ్ళాను. ఆథర్ షోరూమ్కి వెళ్ళాను, టీవీఎస్ షోరూమ్కి వెళ్ళాను, హీరో షోరూమ్కి వెళ్ళాను, రివర్స్ షోరూమ్కి వెళ్ళాను. అన్ని వెహికల్ ట్రై చేశాను. కానీ నాకు అన్ని వెహికల్స్లో కల్లా నాకు ఈ వెహికల్ బాగా నచ్చింది. ఈ వెహికల్ పేరు ఎంతో కాదు, రెవరిండి జెన్ 3. రెవరిండి మోడల్లో జెన్ 3 మోడల్ అనమాట. జెన్ 3 వర్షన్ ఒకటే మోడల్ వీళ్ళది. వర్షన్ చేంజ్ అవుతూ ఉంటాయి. జెన్ 3. సో ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నావు, ఎందుకు బయట ఉన్నాయి కదా వెహికల్స్, చాలా కంపెనీస్ ఉన్నాయి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. దీని యొక్క ఫీచర్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. దీనిలో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి, నేను ఆల్మోస్ట్ 1000+ కిలోమీటర్స్ కంప్లీట్ చేశాను. జూలైలో కొన్నాను వెహికల్. 1000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఫస్ట్ సర్వీస్ కూడా అయ్యింది. సర్వీస్ అయితే చాలా బాగుంది. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు చెప్పడం కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. నేను నెల్లూరులో వెళ్ళాను, అదర్ షోరూమ్స్కి వెళ్ళాను, రివర్కి వెళ్ళాను, అండ్ అలాగే యాథర్కి వెళ్ళాను. నేను యాథర్ బైక్ కూడా చూశాను. కానీ యాథర్ కానీ ఇవన్నీ ఏంటంటే బెల్ట్ వస్తుంది, మనకి డిస్కులు, మనకి బ్రేక్ సిస్టమ్ అనేది ఒకటి బాగుంటే ఇంకోటి బాగుండదు. అవన్నీ చూసి నేను ఈ బైక్ ట్రై చేశాను. నాకు అన్నిట్లో కల్లా నాకు ఈ వెహికల్ బాగా నచ్చింది. సో కమింగ్ టు ద ఫీచర్స్, ఈ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వెహికల్లో మనకి ఫ్రంట్ బ్యాక్ 2 డిస్క్ బ్రేక్లు వస్తాయి అన్నమాట. సో మీరు ఎంత స్పీడ్ పోతున్నా సరే, మినిమం ఒక 80 అంత స్పీడ్ పోతున్నా సరే, మీరు 2 బ్రేక్లు అట్లా నొక్కగానే వెంటనే ఆగిపోద్ది. ఎందుకంటే దీనిలో సిబిఎస్ ఉంది, కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్ ఉంది. సో దానివల్ల సేఫ్టీ పరంగా, బ్రేక్స్ పరంగా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే నేనైతే ఫేస్ చేయలేదు. చాలా బాగుంది. నౌ కంపేర్ టు ద రేంజ్, వీళ్ళు క్లైమ్ చేసిన రేంజ్ ఏంటంటే, దీనిలో వాళ్ళు ఇచ్చిన బ్యాటరీ 4 kW బ్యాటరీ, వాళ్ళు ఇచ్చిన ఐడిసి రేంజ్ ప్రకారం 160 కిలోమీటర్స్ కవర్ అవుతుందని చెప్పారు. కానీ 2 రేంజ్ ప్రకారం తీసుకుంటే నియర్లీ 110 to 112 కిలోమీటర్స్ వస్తుంది. అది కూడా దీనిలో టోటల్గా 3 మోడ్స్ ఉన్నాయి. ఒకటి ఎకో మోడ్, ఇంకోటి రైడ్ మోడ్, ఇంకోటి వచ్చి రష్ మోడ్. మీకు ఎకోలో మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 40-45 రేంజ్ పోతుంది. అదైతే మీకు నియర్లీ 112 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి రైడ్ మోడ్ అయితే మీకు 90 km/h వస్తుంది. అది మీకు టాప్ స్పీడ్ 80 km/h పోతుంది. నెక్స్ట్ వచ్చి రష్ మోడ్, ఇది టాప్ నాచ్ అనమాట. టాప్ నాచ్ అంటే జస్ట్ 3 seconds మీకు 40 km/h స్పీడ్ వెళ్తుంది, జస్ట్ 3 seconds. కానీ రేంజ్ మాత్రం మనకి 70 km/h వస్తుంది. సో నేనైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను మోస్ట్లీ ఎకో అండ్ రైడ్ యూస్ చేస్తాను. సో మిక్స్ యూస్ చేస్తాను కాబట్టి నాకు నియర్లీ లైక్ 100+ వస్తుంది రేంజ్. నాకు సరిపోతుంది సిటీలో. నౌ కమింగ్ టు ద టైర్స్ పరంగా చూసుకుంటే, మనకి ఇందులో 2 టైర్స్ వస్తాయి. ఆ 2 టైర్స్ కూడా మనకి పెద్ద టైర్స్ వస్తాయి, 14 inch టైర్స్ వస్తుంది. అండ్ మనకి స్టోరేజ్ పరంగా చూసుకుంటే దీనిలో మనకి 55 లీటర్స్ స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ వచ్చి 44 లీటర్స్ స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ వచ్చి 12 లీటర్స్ స్టోరేజ్ వస్తుంది. ముందు స్టోరేజ్ పరంగా అయితే అసలు మ్యాసివ్ స్టోరేజ్ ఏ వెహికల్ రాదు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే, స్కూటీస్లో ఎస్యూవి అంటారు. ఎస్యూవి అంటే పెద్ద వెహికల్, అంటే బేసిక్గా చెప్పాలంటే చాలా బరువు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ఒక స్కూటీ డ్రైవ్ చేస్తుంటే ఉండదు, ఒక స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తుంటే బండి చాలా హైట్ ఉంటుంది. బండి మీద కూర్చొని మీరు డ్రైవ్ చేస్తుంటే నీకు మొత్తం క్లియర్గా ఏదో పైన ఎత్తుగా కూర్చొని డ్రైవ్ చేస్తుంటే ఉంటుంది. ఇంకా డిస్ప్లే పరంగా చూసుకుంటే వాళ్ళు జస్ట్ ఇది టచ్ డిస్ప్లే కాదు, జస్ట్ ఎల్సిడి డిస్ప్లే. అంటే దీనిలో వాళ్ళు ఇచ్చిన బేసిక్ ఫీచర్స్ ఏంటంటే, మనకి ఎంత రేంజ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ఇప్పుడు దాకా మనం ఎంత తిరిగాము, స్పీడోమీటర్ ఉంటుంది, అవే ఉంటాయి. అంతకుమించి వేరే ఆప్షన్స్ ఏముంటాయి. బ్లూటూత్ ఉంటుంది. మనం యాప్తో కనెక్ట్ చేసుకుంటే మొత్తం మనకి యాప్లోనే చూసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే నియర్లీ 4 to 5 hours 80% ఛార్జ్ ఎక్కుతుంది. అండ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే నాకు దీనిలో బాగా నచ్చింది ఏంటంటే, బండి ఇక్కడ సైడ్ చూసారు, ఇక్కడ ఒకటి ఇచ్చున్నారు. ఏంటంటే బండి ఒకవేళ లేడీస్ డ్రైవ్ చేస్తున్నారు, సడన్గా బైక్ కింద పడిపోయింది, అప్పుడు బండి స్క్రాచెస్ పడకుండా వాళ్ళు సేఫ్టీ అనేది బాగా ఇచ్చున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చూసుకున్నారా మీరు, లెగ్ సపోర్ట్ మనకి బ్యాక్ సైడ్ ఉంది, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇచ్చారు. అదొకటి ప్లస్ పాయింట్. ఎందుకంటే మనము మార్కెట్కి వెళ్తాము, కూరగాయలు గుడ్లు తెచ్చుకుంటాము, ముందు పెట్టుకుంటాము, పిల్లల్ని తీసుకెళ్తాము స్కూల్కి, బ్యాగ్లు పెట్టుకుంటాము, కాలు పెట్టుకుని మనకి స్పేస్ ఉండదు. సో ఆ లెగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు, అదొకటి. సో ఒకసారి ఈ బైక్ డ్రైవ్ చేస్తాను, మీకు డ్రైవ్ చేసి చూపిస్తాను ఎలా వెళ్తుంది, టాప్ స్పీడ్ ఎంతవరకు వెళ్తుంది, అలాగే ఎకోలో పోతే ఎలా వస్తుంది, రైడ్లో పోతే ఎలా ఉంది, రష్లో పోతే ఎలా ఉందో ఒకసారి మాట్లాడదాము. ఆ వీడియో చూసినాక దీని యొక్క పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది మాట్లాడదాం.
వస్తుంది, ఇక్కడ మోటార్ అని వస్తుంది. అలాగే మనకి ఇప్పుడు ఛార్జింగ్ 65% ఉంది, అంటే ఎక్కువలో మనకి 75 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఎక్కువలో ఎంత స్పీడ్తో చూద్దాం. ఫార్టీ, 42, 43. సో 42 నుంచి 45 రేంజ్లో వస్తుంది ఎక్కువలో అయితే. అండ్ ఇప్పుడు మనము రష్కి చేంజ్ చేద్దాము. రష్కి చేంజ్ చేస్తే ఎంత స్పీడ్ పోతుందో చూద్దాం. సో రష్కి మీరు చేంజ్ చేయాలంటే మేక్ షూర్ ఆన్ దట్ మన ఎక్సైటర్ మొత్తం ఆపేయాలి. ఎక్సైటర్ ఆపేసి ఇక్కడ మనకి మోడ్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే మనకి రైడ్ వచ్చింది కదా. ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాము, ఎలా పోద్దాం. ఓ మై గాడ్, చాలా బాగుంది రైడ్ వెళ్తుంటే. మనకి టాప్ స్పీడ్ ఎంతవరకు పోతుందో చూద్దాం. సెవెంటీ 77 పోతుంది. ఇప్పుడు టాప్ స్పీడ్ వాళ్ళు 80 చెప్పారు, 80 క్లైమ్ చేశారు, 80 వరకు పోతుంది. ఇప్పుడు చూసారా, మనకు రైట్లోకి వచ్చాము. 63%కి మనకి 63 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం మోడ్ చేంజ్ చేద్దాం. మోడ్ చేంజ్ చేసినప్పుడు మనం ఇప్పుడు రష్కి చేంజ్ చేశాను. చూసారా, రష్ అనేది చాలా టాప్ స్పీడ్ అనమాట. మనకి ఆల్మోస్ట్ ఒక 3 సెకండ్స్ ఉంటే మనకి 40 స్పీడ్లో పోతుంది. అండ్ ఇప్పుడు 63% ఉంది, 48 కిలోమీటర్స్ రష్ మోడ్ అనేది. ఇప్పుడు రష్లో ఎలా పోతుందో చూద్దాం. రెడీ, లెట్ స్టార్ట్. 1 2 3 గో. ఓ మై గాడ్, అసలు ఈ మోడ్ అసలు పీక్లో ఉంది, చాలా బాగుంది. మనకి రష్ మోడ్ ఎంత స్పీడ్ పోతుందో. ఈ మోడ్ లో పోతే మాత్రం చాలా బాగుంది రైడ్, మంచి కిక్ ఇస్తుంది చెప్పాలంటే. 86 వచ్చింది, వాళ్ళు క్లైమ్ చేసుకుంటే 96 పోతుంది, 90 పోతుంది. నాట్ షోర్, నేను చూసాను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా 86లో పోతుంది ప్రెసెంట్. డ్యూయల్ డిస్క్ ఉంది కాబట్టి, అండ్ మనకి ఇది డ్యూయల్ డిస్క్తో వస్తుంది కాబట్టి మనకి కంబైనర్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఎంత స్పీడ్లో పోయినా కానీ ఇప్పుడు ఎదురుగా అడ్డు వచ్చినా సరే వెంటనే ఆగిపోతుంది బండి. మీరు చూసారు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది, ఎంత స్పీడ్ పోతుంది, రష్లో ఎంత పోతుంది, రైడ్లో ఎంత పోతుంది, ఎక్కువలో ఎంత పోతుందో మీరు చూసారు కదా. నాకైతే రైడ్లో పోతుంటే మాత్రము చాలా బాగుంది. సిటీకి సరిపోతుంది మనం ఓవర్టేక్ చేయడానికి కానీ, అంటే కొంచెం హైవేలో పోతున్నప్పుడు మినిమం ఒక 80 స్పీడ్ 70 స్పీడ్ మెయింటైన్ చేస్తాము మనలాంటి యూత్ వాళ్ళు అయితే. సో సరిపోద్ది ఆ స్పీడ్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నౌ గెట్ బ్యాక్ టు ద ప్రాస్ అండ్ కోన్స్. సో దీని యొక్క పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి. పాజిటివ్ పరంగా చూసుకుంటే దీని యొక్క లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ముందు లైట్స్ ఎలా ఉంటాయి, 2 కళ్ళులాగా ఉంటాయి లైట్స్. ప్లస్ సీట్ చాలా పెద్దది, మినిమం 3 ఫ్రీగా కూర్చోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. నెక్స్ట్ స్టోరేజ్ చాలా ఎక్కువ పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బండి రైడ్లో పోతున్నప్పుడు కానీ, హైవేలో పోతున్నప్పుడు కానీ మనకి డ్యూయల్ సస్పెన్షన్ ఉంది. దానివల్ల బండి కూడా మనకి గట్టుకుల్లో పోయేటప్పుడు కానీ అసలు ఏ ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంటుంది. దీని యొక్క చైన్ మామూలుగా ప్రెసెంట్ బయట మార్కెట్లో ఎక్కువ వెహికల్స్కి బెల్ట్ ఇస్తున్నాడు, కానీ రివర్స్ జెన్ 3 మోడల్కి అయితే మనకి చైన్ డ్రైవ్ వస్తుంది. చైన్ డ్రైవ్ ఏంటంటే మనకి లాంగ్ రన్ వస్తుంది. బెల్ట్ అనేది ఒక 10,000 కిలోమీటర్స్ తర్వాత కానీ, ఒక 20,000 కిలోమీటర్స్ తర్వాత కానీ బెల్ట్ తెగిపోవడం అలాంటి ఇష్యూస్ వస్తాయి. కానీ కంపేర్ టు బెల్ట్, చైన్ డ్రైవ్ అనేది చాలా లాంగ్ రన్ వస్తుంది. అందుకోసం నేను తీసుకోవడానికి ఇదొక ఆప్షన్ కూడా నా మైండ్లో ఉండింది. చైన్ ఉండాలి, 2 డిస్క్లు ఉండాలి,
డ్యూయల్ డిస్క్ ఉండాలి. సో మనం ఎంత స్పీడ్ మెయింటైన్ పోతున్నా కానీ ఒక సడన్గా అడ్డు వస్తే సిబిఎస్ ద్వారా బండి ఆగిపోవాలి. సో అదొక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. ఇది పాజిటివ్ పరంగా. నెగిటివ్ పరంగా చూసుకుంటే దీని యొక్క ప్రైస్ మనకి నియర్లీ 1,52,000 పెట్టాడు ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 1,62,000 కానీ 65 ఆ రేంజ్ వస్తుంది. యాక్సరీస్ నియర్లీ 6,500 రూపీస్ మీరు స్పెండ్ చేయాలి. ఆ 6,500కి ఇదొక మ్యాట్ వస్తుంది, ప్లస్ ఇదొక గ్రిప్ వస్తుంది ఒకటి వెనకాల. నెక్స్ట్ లేడీస్ పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్ వస్తుంది, అలాగే ఇక్కడ వైజర్ వస్తుంది. సో వీటి కాస్ట్ నియర్లీ లైక్ 5,000 అలా పడుతుంది యాక్సరీస్ కాస్ట్. నెక్స్ట్ ఏంటంటే 1,70,000 పెడుతున్నాం నియర్లీ మనం, అంటే ఎక్స్ట్రా వారంటీ కూడా తీసుకున్నాను. 8 years వారంటీ తీసుకున్నాను. వాడిచ్చిన డిస్ప్లే ఏంటంటే టచ్ డిస్ప్లే లేదు, ప్లస్ ఒకటి. ఇంకోటి ఏంటంటే బ్లూటూత్ ఫంక్షన్ ఉంది కానీ జీపీఎస్ అలాంటివి ఏం లేవు. మనకి గూగుల్ మ్యాప్ పెట్టుకోవడానికి కూడా లేదు. సో అదొకటి మైనస్ పాయింట్ అనిపించింది. నెక్స్ట్ ద మెయిన్ ప్రాబ్లం, ఎవరైతే రివర్ ఇండి బైక్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో స్కూటీ, వాళ్ళకి బాగా తెలిసిన ప్రాబ్లం ఏంటంటే సెంటర్ స్టాండ్. సింగిల్గా పోయినప్పుడు మీరు 50 పోండి 60 పోండి ఏం ప్రాబ్లం లేదు. మీరు డబల్ ఎక్కించుకొని మీరు 30లో పోండి, ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కించండి, ధనా అని తగులుతుంది. నెక్స్ట్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 4 kilowatt బ్యాటరీ ఉంది. కానీ ఛార్జింగ్ వీడిచ్చిన ప్లగ్ అనేది రివర్ ఇండి షోరూమ్ ఇచ్చిన వాళ్ళు ప్లగ్, ఆ కంపెనీ ఇచ్చిన ప్లగ్ అనేది ఎక్కడ మనకి బయట పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి లేవు. ఎందుకంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అనేది ఎక్కడ లేదు. దే ప్లాన్ టు రిలీజ్. ఒకవేళ రిలీజ్ చేస్తే మనం సేవ్ అవుతాము, లేదంటే ఈ ప్లగ్ అనేది బయట ఎక్కడ దొరకదు. మనం ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు ఛార్జింగ్ అనేది ఒక 20 kilometers అలా వచ్చేసింది అనుకోండి, బయట మనం ప్లగ్ సాకెట్ నార్మల్ మనకి 16 pin సాకెట్ ఉంటుంది కదా, 3 pin సాకెట్, ఆ 3 pin సాకెట్ పెట్టుకొని ఒక 5 years మీరు అలా కూర్చోవాల్సి వస్తుంది. మీరు ఒక 20 kilometers వెళ్ళడానికి కూడా మీకు 1 hour ఛార్జ్ పెట్టాల్సి వస్తుంది. అదొక మెయిన్ మైనస్ పాయింట్. లేదు నాకు సిటీలోనే ఉంటాను, నాకు ఒక 100 kilometers సరిపోద్ది, నాకేం పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటే ఓకే, యూ కెన్ గో హెడ్ అండ్ పర్చేస్ ఇట్. నేను అందుకే కొన్నాను. నేను ఎక్కువగా అంత బయటకి వేసుకోగలను, నాకు కారు ఉంది, బయట వేసుకెళ్ళిపోతాను. నేను లాంగ్ జర్నీ పోవాలనుకుంటే. సిటీలో అయితే నేను సరిపోద్ది, నాకు నియర్లీ నేను ఒక రఫ్లీ యావరేజ్ ఒక రోజుకి ఒక 30 kilometers డ్రైవ్ చేస్తాను, నాకు సరిపోద్ది. నాకు పెట్రోల్ కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క బరువు చాలా బరువు ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే ఒక బైక్ ఉన్నంత బరువు ఉంటుంది. లేడీస్ మాత్రం డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండే. ఎవరైతే లేడీస్ కొంటారో ఈ వెహికల్, కొంచెం బండి అటు వాలిందంటే మాత్రం మీరు ఆ బరువు మీరు క్యారీ చేయలేరు, చెప్పాలంటే హ్యాండిల్ చేయలేరు. సో పెద్దవాళ్ళు అయితే ఓకే, చిన్నపిల్లలు అంటే కాలేజ్ చదువుకునే అమ్మాయిలు, స్టూడెంట్స్ అయితే మాత్రము దీన్ని కొంచెం జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. నెక్స్ట్ సర్వీస్ పరంగా అయితే ఏ ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నా ప్రాస్ అండ్ కాన్స్ చెప్పాను. నాకైతే ఈ బడ్జెట్లో డ్యూయల్ డిస్క్, మంచి సస్పెన్షను, మంచి స్పీడ్, పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. నాకైతే ఈ బైక్ అయితే చాలా బాగా నచ్చింది. ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ ఆన్ ద కమెంట్స్. సో ఐఎమ్ గోయింగ్ టు రిప్లై. ఓకే, దట్స్ ఆల్. Thank you so much and keep watching and keep subscribe.